హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిస్ ఛానల్ అండి. ఇవాళ చేస్తున్న రెసిపీ ఏంటంటే పిల్లలకి ఇష్టమైన చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇష్టమే, కానీ పెద్దవాళ్ళకి లెగ్ పీసులు అవి ఇవి తినొస్తాయి. చిన్నపిల్లలకి తినడానికి ఇబ్బంది పడతారు, కాబట్టి ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ని ఫస్ట్ ముందుగా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకోవడం వల్ల ఇలా పొడుగ్గా సాగుతాయండి. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవద్దు, 10 మినిట్స్ చాలు ఇరిగిపోతాయి అది ఇది అని అనుకుంటారు. అదేమీ కాదు, మెల్లగా వేసుకోవాలి. ఇలా పొడుగ్గా బాగుంటుంది. ఇలా చికెన్ పీసెస్ని చాలా చిన్నగా కట్ చేసి ఉప్పు కారం మసాలా అంతా పట్టివ్వాలండి. పట్టించినాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు సేమ్ యాజ్ యూజువల్ అండి, మనం ఫ్రైడ్ రైస్కి ఎలా వేసుకుంటామో అన్నీ అదే విధంగా 5 మిరియాలు, 5 లవంగాలు, కొన్ని ధనియాలు, పెప్పర్ పౌడర్ వేసుకున్నానండి. తర్వాత 2 ఇలాచీలు వేసుకోవాలి. తర్వాత 5 పచ్చిమిర్చీలండి, ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్లో కూడా వేసుకున్నాను 2. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి గోలాక మన చికెన్ చిన్న చిన్న కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా అండి, వాటిల్లో మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా. ఇక్కడ చికెన్లో 2 ఎగ్స్ తీసుకోవాలి అండి, రైస్కి తగ్గట్టు తీసుకోవాలి. తీసుకోండి ఎగ్స్. ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటాయండి. మీరు డైరెక్ట్ ఇలా పకోడీ టైప్ అయినా వేసుకోవచ్చు డీప్ ఫ్రైగా. నేను డీప్ ఫ్రై చేయట్లేదండి, జస్ట్ వచ్చేసి షాడో ఫ్రై చేస్తున్నాను అంతే. చాలా టేస్ట్ ఉన్నాయండి డీప్ ఫ్రై చేస్తే, అలా చాలా బాగుంటుంది. కాకపోతే ఆయిల్ వద్దు అనేసి ఈ విధంగా చేస్తున్నాను. ఈ విధంగా కూడా చాలా టేస్ట్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్తున్నానని కాదండి, మీరు ట్రై చేసి చెప్పండి, నాకు కామెంట్ బాక్స్లో రాయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా వితిన్ ఒక 5 మినిట్స్ అలా వేగాక ఓపెన్ చేసి చూస్తే చికెన్ తొందరగా ఫాస్ట్గా బాయిల్ అవుతుంది కదండి. అలా అయిన తర్వాత రైస్ చూడండి ఎంత పొడుగ్గా అయినవో, చాలా పొడుగ్గా అయినవి. తర్వాత అందులో కొంచెం జీడిపప్పు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసి వేసుకోవచ్చు. మా పాపకి జీడిపప్పులు ఇష్టం కాబట్టి వేస్తున్నాను అంతే. చాలా ఫాస్ట్ అయిపోతుంది కదండి చికెన్, తొందరగా బాయిల్ అవుతుంది. ఇలా కొన్ని బాదంలు తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్ కొట్టుకున్న చికెన్ ఉన్న వాటిల్లోనే ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అందులో కొంచెం ఎగ్ సోనా అనేది ఉంటుంది కదండి, అది ఆనియన్స్కి పట్టుకొని చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా పచ్చిగానే ఉండాలి, కొంచెం వరకే గోలాలి, ఎక్కువ కూడా గోలొద్దు. ఆనియన్ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత కారం తగినంత కారం తీసుకోండి. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాను కదా. తర్వాత ధనియా పౌడర్ అండి, కొంచెం చిటికెడు పౌడర్. కలర్ ఏమీ యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం కలర్ కోసం చిటికెడు పౌడర్, మళ్ళీ మన హెల్త్కి కూడా చాలా మంచిది పసుపు. తర్వాత కొంచెం గరం మసాలా. అంతేనండి, ఎంత ఫాస్ట్ అయిపోయిందో చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తున్నానండి, 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, అల్లం వేయట్లేదు. చూడండి ఆనియన్స్ కొంచెం తెల్లగా ఉండి ఎంత బాగున్నాయో. తింటే కూడా మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటాయండి. నేను చెప్పడం కాదండి, మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి. తర్వాత లాస్ట్ కొంచెం పుదీనా, కొత్తిమీర, ఉల్లాకు ఇలా వేసుకొని ఆఫ్ చేయడమేనండి. ఇది తీసుకొని మనం రైస్లో కలిపేయడమేనండి. ఎంత ఫాస్ట్ అయిపోయింది చూసారా అండి, చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా పాప అయితే తినేస్తుంది ఇలానే, చిన్నదే కానీ ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటుంది. రైస్ అస్సలు తీసుకోదు, చాలా తక్కువ తీసుకుంటుంది. ఇలా చేస్తే మాత్రం చాలా
అంటే చాలా అంటే ఇష్టంగా తింటుంది మా పాప. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అంతేనండి. ఎంత సింపుల్ తెలుసా అండి, చాలా చాలా ఫాస్ట్ అయిపోతుంది. రైస్ చూడండి ఎంత చాలా సాఫ్ట్గా వచ్చిందో, పొడవుగా ఎంత బాగుందో. మీరైతే ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసే ముందట రైస్ అనేది హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకోండి. చాలా టేస్ట్ అంటే పొడుగ్గా అవుతుంది మనకి. రైస్ అనేది పొడుగ్గా సాగుతుందండి. రైస్ అనేది విరగకుండా మెల్లగా కలుపుకోవాలండి. ఈ విధంగా పాప చూడు హ్యాపీ ఫీల్ అవుతుంది, హ్యాపీ ఫీల్ అవుతుంది. తను కూడా వేస్తాను అని అంటే వేపించాను. అంతే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఓకే చెప్పడం కాదండి, ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.